సమాజానికి మంచి చేస్తే చెయ్యండి, లేకపోతే మూసుకు కూర్చోండి. కానీ సమాజపు ప్రజలని తప్పుదోవ పట్టించి అన్యాయం చేయొద్దు. ఆంధ్రప్రదేశ్కి 10 మెడికల్ కళాశాలలు పూర్తి కావాలంటే ఇంకొక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇప్పటికే కొంత అప్పులు ఉన్నాయి కాబట్టి కళాశాలలు నిర్వహించడం కష్టమని చెప్పేసి దాన్ని ఆపేయడం బెటర్ అని చెప్పేసి వార్తలు రాస్తుంటే సిగ్గుపడద్దా జర్నలిజం? ఆఫ్టర్ ఆల్ 4,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టలేమా 10 మెడికల్ కళాశాలలకి? 10 మెడికల్ కళాశాలలు అంటే ఎన్ని వందల మంది మెడికల్ విద్యార్థులు తయారవుతారు? అందులో 50% మన వాళ్ళకు వచ్చిన, లేదు 30% మన వాళ్ళకు వచ్చిన ఎంతమంది జీవితాలు బాగుపడతాయి? నీట్ అనేటటువంటి ఒక కోర్సు, లేదా అంతకుముందు ఎంసెట్ మెడికల్ కోర్సు ఎన్ని లక్షల మంది చదువుతున్నారు మన రాష్ట్రంలో. చైతన్య నారాయణలో ఉన్నటువంటి ఆ కోర్సులు ఏంటి? ఎందుకు లక్షల లక్షలు తగలేసి చదువుతున్నారు? అలా తగలేసి చదివేటటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలి? అలా డాక్టర్లు అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లోనే అవకాశం వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్లో సీట్లు వద్దు మాకు అని చెప్పడం ఇంతవరకు ప్రభుత్వం దించుంటే, ఇప్పుడు పత్రికలు వచ్చి సీట్లు అనవసరం, దానివల్ల నష్టపోతుంది, అప్పు కట్టలేరు, అందుకని మూసేస్తే బెటరు, ప్రీ క్లోజర్ బెటరు, హాఫ్ క్లోజర్ బెటరు, పావు క్లోజర్ బెటర్. ఏంటండి ఇది వార్తలు? పిల్లల జీవితాలు సార్ మనది. మన పిల్లలు ఆ ప్లేస్లో ఉంటే ఎట్లాగా? ఆత్మహత్యలు చేసుకు చచ్చిపోయారండి. చైతన్య నారాయణ లాంటి వాటిట్లలో చదివినటువంటి సందర్భంలో ఆ చదువు ఎక్కకు కూడా చచ్చిపోయారైనా తల్లిదండ్రులు చదివిస్తూనే ఉన్నారు. ఎందుకు? ఆ సీట్ల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు పిల్లలు. లాంగ్ టర్ము అని చెప్పేసి అలాంటి పిల్లల జీవితాలు ఓ పక్కన మన కళ్ళెదురుగుండా కనిపిస్తుంటే సీట్లు అక్కర్లేదు, కాలేజీలు మూసేస్తే సరిపోతుంది. ఏంటి ఈ వార్తలు?